ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాలే కాకుండా అవసరార్థం స్వామి ధరించిన అవతారాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి అవతారాలలో విశిష్టమైనటువంటిది హయగ్రీవ అవతారము. హయము అంటే గుర్రం. గుర్రము ముఖముతో ఉన్నటువంటి మానవ శరీరంతో ఉన్నటువంటి అవతారము ఈ హయగ్రీవ అవతారము. ఈ హయగ్రీవ అవతారము ఎంతో విశిష్టమైనటువంటి అవతారం. స్వామి విద్యలకు అధిపతిగా ఉన్నటువంటి అవతారం. నిజానికి సర్వాంతర్యామి విరాట్ పురుషుడు, విశ్వమంతా నిండినటువంటి స్వామి. ఆయన చెయ్యని పనంటూ ఏమీ ఉండదు కదా. ఆ క్రమంలోనే ఆయన విద్యలకు అధిష్టాన దైవంగా కూడా ఉండేటటువంటి ఈ హయగ్రీవ అవతారాన్ని అవసరార్థం స్వామి ధరించాడు. ఈ హయగ్రీవ అవతారంలో స్వామి చేతిలో పుస్తకము, రుద్రాక్షలు అన్నీ ధరించినటువంటి మూర్తి ఈ స్వామి రూపము. ఈ హయగ్రీవ స్వామిని గనుక మనం సేవించి స్తుతించి పూజించుకుంటే ఎటువంటి మందబుద్ధులైనా కూడా జ్ఞానవంతులవుతారు, విద్యావంతులవుతారు, అన్ని విషయాలు తెలుసుకోగలుగుతారు. అటువంటి దివ్యమైనటువంటి హయగ్రీవ అవతారానికి స్తోత్రం కూడా ఉన్నది. ఇప్పుడు మనం హయగ్రీవ సంపదా స్తోత్రం అనేటటువంటిది నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆ క్రమంలోనే మొట్టమొదట పదాలను విడదీసి నేర్చుకుందాం. ఇది చాలా చిన్న స్తోత్రం, 3 శ్లోకాలు కలిగినటువంటి స్తోత్రం. నేర్చుకోవడం కూడా చాలా సులభం, కానీ ఫలితం అనంతం. ఈ హయగ్రీవ సంపదా స్తోత్రం నేర్చుకోవడం వలన విద్య, వివేకము, జ్ఞానము కలగడమే కాకుండా మనకు కావలసినటువంటి అన్ని సంపదలు, విద్యా సంపద, ధన సంపద, తరువాత జ్ఞాన సంపద, ఇటువంటివన్నీ కూడా లభిస్తాయి. కాబట్టి ఈ స్తోత్రాన్ని మనం తప్పకుండా నేర్చుకుందాం. ఆ క్రమంలో మొట్టమొదట పదాలను ఎప్పటిలాగే విభజించుకుంటూ వెళ్ళేటట్టు నేర్చుకున్న తరువాత మనం దానిని స్తోత్ర రూపంలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ హయగ్రీవ సంపదా స్తోత్రం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిః విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటన క్షమః. ఇంతవరకు మనకు ఈ 3 శ్లోకాలు కలిపి ఒక స్తోత్రంగా ఉంది. ఇది చదవడం వలన ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేటటువంటి ఫలశ్రుతిని ఇప్పుడు తెలుసుకుందాం. శ్లోకత్రయమిదం పుణ్యం హయగ్రీవ పదాంకితం వాదిరాజ యతి ప్రోక్తం పఠతాం సంపదాం పదం. ఇది శ్రీమద్వాదిరాజపూజ్య చరణ విరచిత హయగ్రీవ సంపదా స్తోత్రం సంపూర్ణం. ఈ విధంగా మనం ఈ హయగ్రీవ స్తోత్రాన్ని మనం నేర్చుకుందాం. తరువాత మనం శ్లోక రూపంలో నేర్చుకుందాం. ఇప్పుడు శ్లోక రూపంలో నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. హయగ్రీవ స్తోత్రంలో మొట్టమొదట 2 పాదాలు అంటే 2 లైన్లు ఇవి హయగ్రీవ సంపదా స్తోత్రంలో కాకుండా హయగ్రీవ స్తోత్రం ఒకటి ఉన్నది, పెద్ద స్తోత్రం. అది చాలా పెద్ద స్తోత్రం కాబట్టి నేను నేర్పే ప్రయత్నం చేయలేదు. అది మీకు చాలా సమయం పడుతుంది. ఇది సులభంగా నేర్చుకుంటారనే ఉద్దేశంతో మొట్టమొదట దీనిని నేను నేర్పే ప్రయత్నం చేస్తున్నాను. అందులో ఈ 2 లైన్లు కూడా ఆ స్తోత్రంలోనివే ఇందులో పొందుపరిచాము. ఇది నేర్చుకున్న తర్వాత ఈ మిగతా 3 శ్లోకాలు కూడా కలిపి చదువుకుంటే మంచి ఫలితం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ హయగ్రీవ సంపదా స్తోత్రాన్ని స్తోత్ర రూపంలో నేర్చుకుందాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం
హయగ్రీవముపాస్మహే. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిః విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటనక్షమః. శ్లోకత్రయమిదం పుణ్యం హయగ్రీవపదాంకితం వాదిరాజయతి ప్రోక్తం పఠతాం సంపదాం పదం ఇతి శ్రీమద్వాదిరాజపూజ్యచరణవిరచిత హయగ్రీవ సంపదా స్తోత్రం సంపూర్ణం. దివ్యమైనటువంటి ఈ హయగ్రీవ స్తోత్రాన్ని కష్టాలున్నవాళ్ళు, అంటే సాధారణంగా ధనం తక్కువగా ఉండడం, విద్యాధనం అనేటటువంటిది లభించకపోవడం, అంటే ఎంత చదివినా మర్చిపోవడం, గుర్తుండకపోవడం, పరీక్షలలో మంచి మార్కులు రాకపోవడం, అంతేకాకుండా సంసారంలో కష్టాలు రావడం, ఇతర కారణాల వల్ల కూడా మనసు ఎప్పుడూ దుఃఖంలో మునిగిపోయి ఉండడం, ఇటువంటి కష్టాలనన్నిటినీ తొలగించగలిగేటటువంటి దివ్యమైనటువంటి ఈ స్తోత్రం నేర్చుకొని దీనిని చదువుకుంటే మీకే తెలుస్తుంది, కష్టాల నుండి సులభంగా బయటపడతారు. విద్యార్థులకు పరీక్షలలో మంచి మార్కులు వస్తాయి, తెలివితేటలు కూడా పెరుగుతాయి. చిన్న స్తోత్రం కాబట్టి హాయిగా చదువుకొని ఆ స్వామివారి కృపకు తప్పకుండా పాత్రులవ్వగలరు. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.